హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం వినాయక చవితి స్పెషల్ రవ్వ ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రవ్వ ఉండ్రాళ్ళని వినాయక చవితి స్పెషల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ రవ్వ ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 1 కప్పు బియ్యం రవ్వను తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బియ్యం రవ్వను వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. బియ్యం రవ్వ రెడీమేడ్గా కూడా మనకి దొరుకుతుంది, అదైనా వాడుకోవచ్చు. లేదా బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకొని ఒక 2 గంటలు ఎండలో డ్రై చేసుకొని మనం మిక్సీలో వేసుకొని రవ్వను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా వాడుకోండి. 1 కప్పు బియ్యం రవ్వను తీసుకొని ఇలాగ ముందుగా ఒక 2 నిమిషాలు వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న బియ్యం రవ్వను ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం రవ్వ చల్లారేలోగా ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులోకి ఒక 1/3 కప్ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముని 1/3 కప్ యాడ్ చేసుకొని అందులో ఉండే పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం అందులో ఉండే పచ్చివాసన పోయే వరకు నేతిలో ఇలాగా ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కలుపుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని అందులోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బియ్యం రవ్వకి 3 కప్పుల వాటర్ కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 1/3 కప్ కొబ్బరిని కూడా తీసుకున్నాను కాబట్టి అందులోకి 3.25 కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను. మీరు కొబ్బరిని ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరిని స్కిప్ చేయొచ్చు. కొబ్బరి యాడ్ చేసుకుంటే 3.25 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే కొలత మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి 1 గంట ముందు నానబెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని కలుపుకోవాలి. పచ్చిశనగపప్పుని వేసుకొని అంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కలుపుకోవాలి. ఇలా సాల్ట్ని కూడా కలుపుకొని సాల్ట్ మొత్తం వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకొని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వాటర్ని మరిగించుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నామంటే మనకి ఉండలు కట్టకుండా అంతా సాఫ్ట్గా బాగా కలుస్తుంది. బియ్యం రవ్వని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం రవ్వ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే బియ్యం రవ్వ బాగా ఉడుకుతుంది. మళ్ళీ మనం ఆవిరి మీద ఉడికించాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇక్కడే బియ్యం రవ్వ పూర్తిగా ఉడుకుతుంది. తర్వాత మనం ఉండ్రాళ్ళలాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ పూర్తిగా దగ్గర పడే వరకు అసలు వాటర్ ఏమీ లేకుండా ఉండేటట్టుగా ఉడికించుకోవాలి. లేకపోతే మనకి ఉండ్రాళ్ళు చేసుకోవడానికి సరిగా రావన్నమాట. కాబట్టి అస్సలేమీ వాటర్ లేకుండా పూర్తిగా బాగా గట్టిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకోవాలి. మనం మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి వదిలేసామంటే ఇది కాసేపటికి గట్టిపడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని అలాగే గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయండి. చూసారు కదా, ఈ విధంగా బాగా గట్టిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. లేకపోతే మనకి ఉండ్రాళ్ళు తయారు చేసుకునేటప్పుడు మెత్తగా ఉండ్రాళ్ళు షేప్ రాకుండా మెత్తగా అయిపోతూ ఉంటాయి. ఇలా గట్టిగా ఉడికించుకొని గోరువెచ్చగా అయ్యే వరకు వదిలేయాలి. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే ఇంకొంచెం గట్టి పడుతుంది. గరిటె పెట్టి ఇలా ఒకసారి కలుపుకొని చేత్తో మెత్తగా సాఫ్ట్గా చేసుకొని ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోవడమే. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని కావాల్సిన సైజులో ఉండ్రాళ్ళని తయారు చేసుకోండి. చూసారు కదా, ఇంతేనండి, సింపుల్ రవ్వ ఉండ్రాళ్ళని తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ వినాయక చవితికి తప్పకుండా వినాయకుడికి ఈ ఉండ్రాళ్ళని తయారు చేసి నైవేద్యంగా పెట్టండి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన హోమ్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.